విజయనగరంలో టెర్రర్ లింక్స్ కేసులో నిందితులు సిరాజ్, సమీర్ను కస్టడీకి తీసుకునేందుకు పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలిసింది. మరింత సమాచారం మా ప్రతినిధి ఓబులేష్ అడిగి తెలుసుకుందాం. ఓబులేష్, టెర్రర్ లింక్స్ కేసులో తాజా వివరాలేంటి? అశ్విని, విజయనగరంలో ఉగ్రవాద కార్యకలాపాల కుట్ర కేసులో అరెస్ట్ అయిన సిరాజు, అతని స్నేహితుడు రహమాన్ని పోలీసులు నిన్న రోజున విజయశాఖ కోర్టు జిల్లా కోర్టుకు తరలించగా అక్కడి నుంచి విశాఖలోని సబ్ జైలుకు 14 రోజుల పాటు రిమాండ్ విధించడం జరిగింది. ప్రస్తుతం ఉగ్ర కుట్రకు పాల్గొన్న ఇద్దరు కూడా, సిరాజు అతని స్నేహితుడు కూడా ప్రస్తుతం విశాఖ జిల్లా కోర్టులో ఉన్నారు. అయితే వీరి కుట్ర వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులు, వారి కార్యకలాపాలకు ఆర్థిక వనరుల సమకూరణ, అదేవిధంగా పేలుడు పదార్థాల సమీకరణ, వాటి పేలుళ్లు తయారు చేసే విధానము, తర్వాత పేలులో పేల్చడానికి రిహార్సల్స్ చేసిన కుట్ర తదితర విషయాలన్నీ కూడా ఎన్ఐఏ దృష్టి సారించడంతో పాటు కూడా పోలీసులు ఈ వివరాలన్నింటి కూడా సేకరించే పనిలో పూర్తి స్థాయి దర్యాప్తు చేసి వారి నుంచి కూడా రాబట్టేందుకు విజయనగరం 2వ పట్టణ పోలీసులు కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా విశాఖ జిల్లా ఉన్నటువంటి ఇద్దరిని కూడా వాళ్ళని రిమాండ్ లో ఉన్న ఇద్దరిని కూడా కస్టడీకి తీసుకునేదానికి ప్రయత్నిస్తున్నారు. మరికొద్ది సమయంలో వీళ్ళు విశాఖ జిల్లా కోర్టులో జిల్లా జైల్లో ఉన్న రిమాండ్ ఉన్న కస్టడీకి తీసుకునేందుకు దరఖాస్తు చేయనున్నట్టు తెలిసింది. ఈ మేరకు ఇప్పటికే పోలీసులు విశాఖ చేరుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ విషయాలు ఇంకా అధికారులు, విజయనగరం జిల్లా పోలీసు అధికారులు ధృవీకరించాల్సింది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా విజయనగరంలోని పేలుళ్ల కుట్రకు విధంగా ఉగ్రవాదపు కార్యకలాపాలపై ఇద్దరిని కూడా పోలీసులు పూర్తి స్థాయి విచారణ. వీరు ఇప్పటికే రంపచోడవరము అటవీ ప్రాంతంలో పేలుళ్ల సంబంధించిన రిహార్సల్స్ కూడా చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే వీరి వెనక ఉగ్రవాద సమస్యలు కూడా కొన్ని వీరిని నడిపించినట్టు అయితే ఏదైతే సిరాజ్ పోలీసు కుటుంబం ఆయన తండ్రి 2వ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐగా అతను సోదరుడు ఏఆర్ కానిస్టేబుల్ గా చేసినప్పుడు ఇక్కడ పోలీసు కుటుంబానికి చెందినప్పుడు కూడా ఉద్యోగం పేరిట హైదరాబాద్ వెళ్ళి అక్కడ కొద్ది రోజులు ఉద్యోగ శిక్షణ తీసుకున్న తర్వాత అదేవిధంగా గ్రూప్ 2 పరీక్షల ప్రిపరేషన్ కోసం శిక్షణ పేరుతో హైదరాబాద్ చేసిన అక్కడ ఉగ్రవాద కార్యకలాపాలతో వాటితో కలిపి విజయనగరం వచ్చిన తర్వాత ఇక్కడ పూర్తి కార్యకలాపాల మీద దృష్టి పెట్టి చేయడం వంటి వెనక పోలీసు వర్గాలు సైతం పోలీసు శాఖ విస్మయానికి గురైంది. ఏది ఏమైనప్పుడు కూడా వీరి వెనక ఉన్న ప్రధాన సూత్రధారులు ఆర్థిక వనరుల సమీకరణ అన్ని విషయాలను కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేందుకు ఎన్ఐతో పాటు కూడా విజయనగరం పోలీసులు కూడా పూర్తి స్థాయి దృష్టి సారించి ఈ మేరకు విశాఖలో వీరిని కూడా రిమాండ్లో వీరిని కస్టడీ తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. ధన్యవాదాలు ఓబులేష్.